ఇప్పుడు మనతోటి మాట్లాడటానికి జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు త్రిపురనేని చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాజకీయాలకి, చిత్రరంగానికి, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉన్నమాట వాస్తవమే. రాజకీయాలకి ఈ సినిమాది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సినిమా చరిష్మా అనేది అందరికీ తెలుసు. దానిలో సినిమా చరిష్మాగా కాకుండా ఒక కథానాయకుడి దగ్గర నుంచి ప్రజల మనసును గెలిచిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లోనే నిరూపించుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే సౌత్లో ఉన్న మన ఎంజీఆర్ గారు అయితే ఏంటి, జయలలిత గారు అయితే వాళ్ళు కూడా చక్రం తిప్పిన వారే. అయితే ఎన్టీఆర్ గారి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అయితే దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు? మరి ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటానికి ఇప్పుడు రోజుల్లో సినిమాగా ఎవరు లేరు, కానీ ఈ సినిమా యొక్క ప్రభావం రానున్న ఎన్నికల మీద పడనుందా? ఎందుకంటే మీరు చూడొచ్చు, వ్యూహం 2 అని సినిమా తీశారు. ఆ వ్యూహం 2 రిలీజ్ కాకుండా ఆగిపోవడం గల ప్రధాన కారణం ఏంటి? అలాగే ఈ రోజున ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని, ఇంకోటి అమ్మఒడి అని, అంటే ప్రభుత్వానికి ఎన్నికలకి దగ్గరకు సంబంధం ఉన్న టైటిల్స్లో పెట్టి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి సార్? ఏమి మెసేజ్ లేదు కదా, గుడ్డులేండి. సినిమాల వల్ల ఓట్లు రాలుతాయి, ఓట్లు పడతాయి అనేది చాలా తప్పుడు. ఎంజీఆర్ వాళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళ ఎంజీఆర్ ప్రతి సినిమాలో తన యొక్క సిద్ధాంతాన్ని, డిఎంపీ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజల్లో సినిమాగా ఉన్నా కూడా ప్రజల్లో పార్టీ తరఫున తన యొక్క 3 எழுத்தில் మూచిరకం అది 3 ఎందుకంటే 3 எழுతంటే 3 అక్షరాల్లో నా జీవితంలో డిఎంపీలో ఉందని. ఉదయ సూర్యుని వేళలే ఉదయుడు కూడా చిహ్నం, ఇలా పాటలు పెడుతూ సినిమాలు మొత్తం అలాగే రామారావు గారు అలాగే దేవుడు పాత్రలు వేస్తూ ఒక దైవాంశ రూపంగా ప్రజలు ఉన్న వాళ్ళ నేపథ్యం వేరు. అందుకని వాళ్ళ అభిమానం, వాళ్ళ మీద ఉన్న అభిమానం ఓట్లు కూడా మరి ప్లస్ కేవలం అభిమానమే కాదు, వాళ్ళు రాజకీయంగా కూడా ఈ తిట్లు దండలు కాకుండా వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, మేము ఏమి చేయగలం, మా దగ్గర ప్రజల కోసం మేము పెట్టుకున్న ఏంటి చెప్పారు. రామారావు గారు 2 కిలోల బియ్యం అవ్వచ్చు, ఆడవాళ్ళకి సమాన హక్కు అవ్వచ్చు, ఇలా వీళ్ళని వాళ్ళని ఇచ్చేస్తారని చెప్పచ్చు. ఇవన్నీ ప్రజల్లో చెప్పగలిగారు. వాళ్ళ ఆకర్షణతో పాటు వాళ్ళు చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పండి వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందగలిగారు. అందువల్ల వాళ్ళతోటి ఎవరిని కంపేర్ చేయాలి. రజనీకాంత్ వాళ్ళతోటి వాళ్ళ పెట్టుకుని వెనక్కి ఆ విధం వేరు, ఆ రోజులు వేరు, ఆ పద్ధతులు వేరు, మనం వాళ్ళ కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. కనుక ఈ రాజకీయాలు రామారావు గారిని చూసి, ఎంజీఆర్ చూసి మేము సై అంటే నక్కను చూసి నక్క వాదుకున్నట్టే. వీళ్ళ ఆ స్థాయి వీళ్ళు ఎవరికి రాదు. తమిళలో విజయకాంత్ వచ్చే సెక్రటరీగా ఉన్నాడు, పోయాడు. అంతే కమలహాసన్ వచ్చారు, అడ్రస్ లేకుండా పంపించారు కమలహాసన్. సో ఆల్ ది థింగ్స్ ఈ సినిమాల వల్ల ఏదో ఓట్లు పడతాయి, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు అన్ని భ్రమ. ఈ సందర్భాన్ని ఆ సినిమాలు చూసి 4 రూపాయలు చేసుకుంటానికి వీలైతే 4 డబ్బు సంపాదించడానికి వ్యాపార పరంగా తప్పితే ఇవాళ రామగోపాల్ 2019 చిట్టిబాబు గారు 2019కి ముందు, ఎలక్షన్లకు ముందు రిలీజ్ అయిన యాత్ర వలన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. చాలా తప్పుడు భావన. వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. వైసీపీ వచ్చింది కారణం చంద్రబాబు యొక్క దుష్టత పరిపాలన వల్ల, చంద్రబాబు యొక్క దౌర్భాగ్యపు పరిపాలన వల్ల, అబద్ధాల పరిపాలన వల్ల, అవినీతి పరిపాలన వల్ల, ఏ ఒక్క ప్రామిస్ చేయకుండా ప్రజలు మోసం చేసిన పరిపాలన వల్ల విసిగి వేసారిపోయిన ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం చూస్తుంటే అప్పటికి 10 ఏళ్లుగా తిరుగుతున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. అప్పుడు బీజేపీ సీన్ లో లేదు, లేరు. సో ఆల్టర్నేటివ్ కావాల్సి వచ్చింది ప్రజలు. ఖచ్చితంగా ఇతను వద్దు, ఈ దుష్ట పరిపాలన వద్దు అని నిర్ణయించుకున్నారు. ఆల్టర్నేటివ్ కావాలి. కుర్రవాడు 10 ఏళ్లుగా తిరుగుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకొని ఇచ్చారు తప్పితే యాత్రకి వాళ్ళ ఓట్లు కాదు. యాత్ర వాళ్ళు చూశారు, ఆనందించారు. ఓకే, యాత్ర రాజశేఖర రెడ్డి గారు ఇంత గొప్ప ఆయన అని అంటే దాన్ని బట్టి ఓట్లు పట్టడం అని పడినాయి. అందువల్ల మేము గెలిచామనుకుంటే వాళ్ళ భ్రమ. అది భ్రమ తప్పితే నిజం కాదు.